హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిత సోల్. మీలో ఎవరు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి మా వారి బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. లాస్ట్ ఇయర్ది కలిపి పెట్టాను అనమాట. లాస్ట్ ఇయర్ వీడియో అనేది పెట్టలేదు సమ్ రీజన్స్, సో ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా ఇందులో యాడ్ చేస్తాను. ఇది లాస్ట్ ఇయర్ డెకరేషన్ అనమాట. లాస్ట్ ఇయర్ వచ్చి నవంబర్లో నేను 8th మంత్ ప్రెగ్నెంట్ మా బాబుకి. సో సింపుల్గా డెకరేట్ చేశాను. నాకైతే డెకరేషన్స్ చేయాలి, ఇట్లా సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేయాలి అని ఉంటుంది. సో ఇలా ఒక ఫ్లవర్ హార్ట్ సింబల్లో వేసి కేక్ అనేది తెప్పించి ఇలా సింపుల్గా నైట్ డెకరేట్ చేసేసి తను పడుకున్న తర్వాత తనకి సర్ప్రైజ్ అంటే తను నిద్రపోయిన తర్వాత చేయాలి కదా. సో ఇలా అయితే సింపుల్గా చేశానన్నమాట. క్యాండిల్స్ అవి పెట్టి. తనకైతే ఇలాంటివి ఏమీ ఇష్టం ఉండవు, ఎందుకంటే స్ట్రెయిన్ అవ్వడం ఎందుకు అలా అనేసి అవేమీ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడు. బట్ నేనైతే నాకు ఇలాంటివి ఇష్టం అనమాట. సో అందుకని నేను చేశాను. అప్పుడు 8th మంత్ ప్రెగ్నెంట్ బాబుకి చాలా కష్టపడి చేశాను అనుకోండి. సింపుల్ డెకరేషన్ అయినా నైట్ టైము తను నిద్రపోయిన తర్వాత 11కి 12కి దాన్ని సర్ప్రైజ్ లాగా చేయాలనేసి ఇలా చేశాను. అయితే నాకైతే నా సాటిస్ఫాక్షన్ కోసం చేస్తానండి. తను హ్యాపీగా ఫీల్ అవుతాడు, అవడు సెకండరీ. తనకైతే ఇలాంటివి ఏం నచ్చవు, ఓకే, బట్ నేను నా సాటిస్ఫాక్షన్ కోసం చేస్తాను ఇలాంటివి. మా యశ్వి నిద్రలో లేపి పిలుచుకొని వస్తే దానికి అసలు ఏం అర్థం కాలేదు, షాక్లో ఉంది. అది కూడా మా నాన్న కోసం అనేసి ఒకటి గ్రీటింగ్ కార్డ్ అనేది చేసింది. అది ఇచ్చి ఎలా చేసింది అనేసి నేను షార్ట్ అనేది పెట్టాను. చాలా ఇంట్రెస్ట్గా నాన్న కోసం హ్యాపీ బర్త్డే నాన్న చెప్పు. వాళ్ళ నాన్నకి అది చేసినా ఇష్టము, అది చూపి అదే మనం ఎంత చేసినా చూపియాలి. వాళ్ళ నాన్నకి అంతే. కార్డ్ క్లోజ్ చేసి ఇద్దరే ఇద్దరు దూరంగా ఉండు. ఇచ్చింది. అది స్పెషల్, ఇప్పటికే పెట్టుకోండి. హ్యాపీ బర్త్డే చెప్పు. పెట్టేసుకున్నాడు. హ్యాపీ బర్త్డే టు యూ. క్యాండిల్ కదా. హ్యాపీ బర్త్డే టు యూ నాన్న చెప్పు. కేక్ కట్ చేయాలంటుంది. బర్త్డే ఎవరిదైనా కేక్ కట్ చేయాలి. మా ఇంట్లో ఎప్పుడు ఉంటుంది. ఇప్పటికే ఇంకా మా హెత్విక్ వరకు కొంచెం పెట్టి మళ్ళీ ఇంకా వాడి డామినేషన్ వస్తుందో ఏమో మరి. సో ఇలా అయితే సింపుల్గా అయితే డెకరేషన్ అది చేసి కేక్ అనేది నైట్ కట్ చేసాము. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సింపుల్గా అన్నా కూడా బాగుంది అనిపించింది. సో నేనైతే కొన్ని కస్టమైజ్ చేసిన గిఫ్ట్స్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి ఫ్యాన్ టైప్ అనమాట, ఛార్జింగ్ ఫ్యాన్ టైపు. అందులో మనము ఏదైనా మన మెసేజ్ అనేది చేస్తే అక్కడ ఫ్యాన్లో రెడ్ లైట్ కనిపిస్తుంది కదా, అక్కడ మనం అట్లా ఆన్ చేసినప్పుడు అది మనకి డిస్ప్లే అనేది వస్తుంది అనమాట. మనకి ఏదైనా మెసేజ్, ఎంత పెద్ద మెసేజ్ అయినా అందులో మనకి ఎల్ఈడి లాగా కనిపిస్తూ ఉంటుంది. అదొకటి. నెక్స్ట్ వచ్చేసి దాంతో 3 సైడ్స్ వచ్చేసి మా ఫోటో ఫ్రేమ్ ఫొటోస్ ఉంటాయి. ఇంకొక సైడ్ వచ్చేసి అలారం ఒకటి ఉంటుంది, అది లైట్స్ కూడా ఉంటాయి. ఇది ఒకటి తీసుకున్నాను. ఇవి రెండు అయితే తనకి ఇచ్చానమాట. ఇది మా యశ్వి ఇచ్చింది. నాకైతే చాలా బాగున్నాయి అనిపించింది. గిఫ్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది బాగుంటుంది. వచ్చి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. సుస్మాన్ గ్యాలరీ అని ఒక ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, అందులో ఆ పేజ్లో తీసుకున్నాను. ఎవరికైనా కావాలనుకుంటే ట్రై చేయండి, బాగుంటాయి. సో ఇలా అయితే నైట్ అయితే కొన్ని ఫొటోస్ అవి తీసేసుకున్నాము. అప్పుడు చూడండి మా బాబు నేను 9th మంత్ ప్రెగ్నెంట్. మొహంలోనే తెలుస్తుంది నాకు డల్నెస్ అంతా, నిద్ర లేక. సో నాకు ఒక మెమరీ లాగా ఉంటుంది.
బాగుంటుందనేసి నేను తీసుకున్నాను. బట్ అప్పుడు ఎడిటింగ్ అవి చేయలేక ప్లస్ మొబైల్ కొంచెం ఇబ్బంది అయ్యి తీసుకున్నాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఫ్రెండ్స్ వచ్చి కేక్ కట్ చేయించారనమాట. మేము టెంపుల్కి వెళ్తుంటే సో అది అప్పుడు కూడా మా యశ్వినే వాళ్ళు తెచ్చిన హ్యాట్ పెట్టుకునింది. ఇంకా వాళ్ళ కేక్ కట్ చేసి చెప్తాను. నేను వాళ్ళందరినీ అయితే తీయలేదు. బయటకు వెళ్దాము అంటే స్లీప్ టైము వద్దు అని చెప్పాను నేను, కానీ వెళ్ళాము. బట్ హైప్ మేము ఎప్పుడు హోటల్కి ఇంకా నేను పెద్దగా వేరే టేస్ట్లన్నీ చేసి అది బాగాలేకపోతే మళ్ళీ ఎందుకు ఇబ్బంది అని నాకు నచ్చినవే ఒకటి రెండు ఆర్డర్ చేసుకుంటాను నేను. సో తినేసిన తర్వాత ఇలా పార్క్కి వచ్చామన్నమాట. వాళ్ళ నాన్న అయితే ఇంకా దాన్ని ప్రొటెక్ట్ చేయడానికే సరిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ పడిపోతుంది మాత్రం ఎటు పరిగెత్తాలి దూకాలి ఇట్లా చేస్తూ ఉంటుంది. నేను హైపర్కి వాళ్ళ నాన్న ఓవర్ కేర్కి నేను మధ్యలో ఒక్కొక్కసారి బలైపోతుంటాను. భలే ప్రొటెక్ట్ చేస్తాడు అంతే. నాన్నకు చేయదు అది, అంటే పిల్లలు మామూలుగానే తన కేరింగ్ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయడం అంతే. ఎవరిపైన అంతే బాగుంటుంది, అంటే ఎక్స్ప్రెస్ చేయడు. ఆడేసింది. ఇది వచ్చేసి రాయి చోట్లు ఉంటుంది. సో ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్స్. ఈ ఇయర్ వచ్చేసి ఇంకా సింపుల్ అయిపోయిందండి. నాకైతే అస్సలు ఇద్దరు పిల్లలతో వాళ్ళు నిద్రపోయేసరికి 11 అయిపోతుంది. మా వాడైతే రాత్రిలో నిద్రపోడు. సింపుల్గా డెకరేట్ చేయాలి, వాళ్ళ నాన్న నిద్రపోవాలి. ఈ మామూలుగా అయితే వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే ఏదో బెలూన్స్ అన్నా లో చేసుకొని పెట్టుకొని నైట్ రెడీ చేసేదాన్ని. ఇప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంకా ఇంట్లోనే ఉంటాడు. సో నేను నాన్న నిద్రపోయిన తర్వాత బెలూన్స్ బ్లో చేసి ఇట్లా కేక్ అది తెలియకుండా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అంటే అది చాలా సాధ్యం కాని పని. మేనేజ్ చేశాను. వాళ్ళ నాన్న బాగా నిద్రపోయిన తర్వాత లేచి సింపుల్గా ఇట్లా డెకరేట్ చేశాను అనమాట. పిల్లలు నిద్రపోవాలి, పిల్లలు ఉంటే మళ్ళీ తెప్పించి డెకరేషన్ అది చేశాను సింపుల్గా. నా డెకరేషన్ ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి. నా ఫ్రెండ్స్కి ఎవరికైనా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మన వీడియోస్. మీరు కూడా ఇలా సర్ప్రైజ్ చేసే క్యాండిడేట్సా, లేకపోతే ఏముంది ఎలాగైనా బర్త్డే ఉంటుందిలే అనే క్యాండిడేట్సా మా ఆయన లాంటి వాళ్ళు? మీరు ఏ కేటగిరీనో కమెంట్ చేయండి. తనైతే ఇవేమనుకోడు, పర్లేదు ఏం సర్ప్రైజ్, కేక్ తెచ్చినా హ్యాపీనే తేకపోయినా హ్యాపీనే, అలాంటి మైండ్ సెట్ అయింది. ఏది మనసుకు తీసుకోడు, కూల్గా ఉంటాడు కాబట్టి. అందుకే కేక్ పైన కూడా మిస్టర్ కూల్ హస్బెండ్ అని రాపించాను. అలానే ఉండాలనిపిస్తుంది. బట్ అన్ని సిచ్యుయేషన్స్లో అలా ఉన్నా కూడా అది మన చేతగాని తను అనుకుంటారని నేను అంటాను. బట్ తనకి అట్లా హ్యాండిల్ చేస్తాడు, అది తన ప్లస్. ఎప్పుడు నవ్వుతూనే జనాలతో రిసీవ్ చేసుకుంటాడు. సో ఇలా బెలూన్స్ అవి ఇచ్చి, ఈసారి అయితే ఏ గిఫ్ట్ ఇవ్వలేదండి. ఆయనకి పెద్దగా ఏవి ఇంట్రెస్ట్ ఉండదు. సో ఊరికే మనీ వేస్ట్ తప్ప ఏముండదు అనేసి నేనేం తీసుకోలేదు. తను హ్యాపీగా హెల్తీగా హ్యాపీగా ఉంటే అదే మాకు చాలని. ఇలా అయితే వేసుకున్నాము. బర్త్డే అనేది డెకరేషన్ చేశాను నేను. మా యశ్వి చూడండి ఎంత నిద్రలో కూడా వాళ్ళ నాన్నకి నిద్ర మొత్తం అనేది ఉండదు మా యశ్వికి.
వాళ్ళ నాన్నకి బెలూన్ ఇచ్చి లవ్ యూ నాన్న అని చెప్తుంది. 2 days ముందు నుండే అందరికీ చెప్తుంది మా నాన్న బర్త్డే అనేసి. ఏదైనా చెప్పినామంటే మా యశ్వికి ఇంక అంతే అందరికీ చెప్పేస్తుంది. మా యశ్వికి చెప్పలేదు, నేను కేక్ తెచ్చింది కూడా చెప్పేస్తుంది వాళ్ళ నాన్నకి అనేసి. మా నాన్న బర్త్డేకి వేరే అంకుల్ తెస్తాడు కేక్ అని చెప్పింది మా యశ్వి. వాళ్ళ ఆఫీస్ వాళ్ళు కేక్ తెస్తారు, మా నాన్న కట్ చేస్తాడు, అప్పుడు నేను కూడా కట్ చేస్తానని చెప్తా అనింది. నేను తెస్తాము సర్ప్రైజ్ చేద్దామని చెప్తే ముందే చెప్పేస్తుంది వాళ్ళ నాన్నకి. అందుకే నేను ఏం చెప్పలేదు, దానికి కూడా తెలియదు అసలు తెచ్చుంటేది. తెలియతే కొన్ని ఫొటోస్ అవి తీసుకొని హ్యాపీ బర్త్డే. ఎవరిది హ్యాపీ బర్త్డే? నా బర్త్డే నేను కట్ చేస్తాను. హ్యాపీ బర్త్డే నాన్న. పిల్లలంతా అంతే కదా. సో ఇలా కేక్ అది కట్ చేసి కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము. మెమరీ కోసమే అండి, ఇది నా హ్యాపీనెస్ కోసము. మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఎవరికైనా షేర్ చేయండి. మీరు చేసే షేర్ లైక్ వల్ల మన ఛానల్ అనేది కొంతమందికి రీచ్ అవుతుంది. నా ఎఫర్ట్స్కి నాకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. సో ఇలా పిల్లల్ని కొన్ని ఫొటోస్ నాకైతే మరి పిల్లల్ని నీట్గా రెడీ చేసి ఫోటోలు తీయాలనిపిస్తుంది. కొన్ని వాటిలో వీళ్ళు కూడా కోఆపరేట్ చేస్తారు, కొన్నిసార్లు అస్సలు చేయరు. బట్ ఎలాగో మేనేజ్ చేసి మెమరీస్ కోసం అనేది పెట్టుకుంటాను నేను. ఇక్కడ చూడండి నాయన కూతురు ప్రేమలు అస్సలు. దానికి కూడా అసలు ఇప్పుడు 2 ఉన్నారు కదా, ఎంతైనా కొంచెం వాళ్ళ నాన్నకి యశ్వినే ఫస్ట్ ప్రియారిటీ. డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అది ఎప్పటికీ. సో ఇలా అనేది డెకరేట్ చేసిన తర్వాత మార్నింగ్ వచ్చి వాళ్ళు కేక్ అది కట్ చేయించి వెళ్ళారు. ఎందుకంటే ఈయన ఆఫీస్కి వెళ్ళడం లేదు కాబట్టి, వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంట్లో ఉండి చేస్తాను కాబట్టి వచ్చి ఇక్కడే కేక్ కట్ చేయించారు. సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.